వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఇచ్చాపురం నియోజకవర్గం నెలవంక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి నత్తు రామారావు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో మార్చి 13న జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నత్తు రామారావుని గురువారం ఇచ్చాపురం నియోజకవర్గం నెలవంక గ్రామంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నత్తు రామారావు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నెలవంక మరియు కపాస్కుడ్డు, డొంకురు, బర్జపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నర్తు నరేంద్ర, తడక జోగారావు, యశోదమ్మ, ఇప్పలి కృష్ణారావు, ఉప్పాడ నారాయణమ్మ, పద్మప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో శిఖర కలశ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఖండియాం గ్రామంలో సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు అంపోలు ఉమారుద్ర కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఖండియాంలో వెలిసిన 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో శిఖర కలశ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు 2వ రోజు కార్యక్రమంలో ఘనంగా ముగిశాయి. ఈ మేరకు స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గురువారం ప్రత్యేక సూర్య నమస్కారాలు, విశేష హోమాలు, మండప ఆరాధనలు, క్షీరాదివాసం తదితర కార్యక్రమంలో 2వ రోజు శిఖర కలశ పునఃప్రతిష్ఠ ఘనంగా ముగిసిందని తెలిపారు. రేజెటి కిరణ్ కుమార్ శర్మ చేసిన సూర్య నమస్కారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ శిఖర కలశ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి బ్రాహ్మీ భూషణ శ్రీ విద్యా పాదాంకిత దీక్షాపరులు, శ్రీ విద్యా తత్వవేత్త సుసరాపు దుర్గాప్రసాద్ శర్మ, అలాగే ఉభయ కళా తపస్వి సుసరాపు చంద్రశేఖర శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు ఉమారుద్ర కోటేశ్వర శర్మ, అలాగే రామ్ ప్రసాద్ శర్మ, గోపి శర్మ ఋత్వికులతో కలిసి ఘన స్వాగతం పలికారు. వీరు ఆధ్యాత్మిక సంబంధించిన పలు విషయాలను క్లుప్తంగా వివరించారు. ఖండియాం గ్రామంలో వెలిసిన 400 ఏళ్ల చరిత్ర గల శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో 2వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో శిఖర కలశ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు, ఋత్వికులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలాల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లతో ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజుతో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ అత్యధిక మెజార్టీతో గెలిపే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో పీవీవీ సూర్యనారాయణ 2వసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన శుభ సందర్భంగా రెడ్డి శాంతి ఎమ్మెల్సీ సురేష్ బాబుని దుస్తాలువతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పలాసలో కుక్కల స్వైర విహారం, దాడిలో 3కి తీవ్ర గాయాలు. పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామంలో గురువారం కుక్కల దాడిలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలయ్యారు.
వారిలో పోలాకి లచ్చమ్మ, దాసరి శివరాం, కొర్నాను పుణ్యవతి పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నందు వైద్య సేవలు పొందుతున్నారు. వీరికి వైద్య సేవలు అందించుటకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నంనాయుడు, డాక్టర్ మేఘన, డాక్టర్ రఘురాం, డాక్టర్ కూర్మారావు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. రోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, హనుమంత్ రామ్మోహన్ దొర పరామర్శించారు. మాది బెండి కాలనీ, వజ్రపుత్ర మండలం. మా ఊర్లో వాళ్ళు బయట తోటకు ఒక ఆవిడ వెళ్తే కుక్క వెంటపడి ఆవిడకి కరిచేసింది. మా అత్తగారు బాత్రూమ్కి వెళ్తే ఆవిడకి కుక్క వెంటపడి కరిచేసింది. ఇంకా ఎదురింట్లో ఒక చిన్న తోటకి వెళ్ళి వచ్చేస్తుంటే అతనికి కూడా అలానే పట్టేసి తిప్పేసింది. ఇంకో అతనికి సీరియస్గా ఉంది. అతనికి బయటకు ఎక్కడికో వేరే ఊరు తీసుకెళ్ళినారు. ఒక ఆవు కూడా కరిచేసింది. మొత్తం ఊరు మొత్తం. ఇచ్చాపురం నియోజకవర్గం 4 మండలాల వైసీపీ నాయకులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిటీ మండలం బల్లిపుట్టగా గ్రామంలో ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయం నందు ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మండలాల మరియు మున్సిపాలిటీ ఇన్ఛార్జీలు మరియు 4 మండలాల మున్సిపాలిటీ సంబంధిత సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ శాసన మండలి అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. జగనన్న ఆనాడు తాను ఏదైతే మాటిచ్చారో దాన్ని తూచా తప్పకుండా మేనిఫెస్టోలో పొందుపరిచి అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు పరిచారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి చిట్ట చివరి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందజేయడం జరుగుతుందన్నారు. వీటన్నిటినీ కూడా ఓటర్లకు తెలియజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను గుర్తించి ప్రతి ఓటర్కు 1కి 2 సార్లు కలిసే విధంగా చూడాలన్నారు. ఓటర్కు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చింతాడ మంజు, సోంపేట కంచిలి ఎంపీపీలు డాక్టర్ నిమ్మనదాస్, పైలిదేవదాస్ రెడ్డి, డీసీఎంఎస్ ప్రతినిధి చల్లా దేవరాజ్, ఇచ్చాపురం జెడ్పీటీసీ ప్రతినిధి ఉప్పాడ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా అనాథ బిడ్డల హాస్టల్లో గల పిల్లలకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ కథానాయకుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం వారు మరియు జిల్లా నందమూరి బాలయ్య అభిమానుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అనాథ బిడ్డల హాస్టల్లో గల బిడ్డలకు భోజన కార్యక్రమం ఏర్పాటు. జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ నందమూరి తారకరత్న మొదటి 9 చిత్రాల్లో హీరోగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి ఒక గొప్ప రికార్డు సృష్టించడం జరిగిందని, ఆయన ఎంతో మంచి మనసున్న గొప్ప ఉన్నత భావాలు కలిగిన మానవతా స్ఫూర్తి గల వ్యక్తి అని, ఆయన అందరితో ఎటువంటి అరమరికలు లేకుండా మంచి స్నేహభావంతో ఉండేవారని, అందుకే ఆయన అలా మరణిస్తే ప్రతి ఒక్కరూ తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోవడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ అన్నా ముఖ్యంగా బాలయ్య బాబు అంటే తారకరత్నకి విపరీతమైన ప్రేమాభిమానాలని, యావత్ నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కేడర్ ఆయన మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని,
ఆయన మరణం అందరికీ తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా నిలవాలని, తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు వ్యక్తిగత కార్యదర్శి నౌపద సత్యనారాయణ, జిల్లా నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘ అధ్యక్షులు డేవిడ్ మాదారపు, సభ్యులు సురేంద్ర, సుభాష్ అజు, ఆది సురేష్, ఇంకా నందమూరి అభిమానులు పాల్గొన్నారు. 29వ డివిజన్ ఇన్ఛార్జ్ కోలా శ్రీనివాస్ దేవ్, 30వ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లపు కృపాసాగర్, పట్నాయకుని సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మేము పెట్టుకున్నాం. తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పేద పిల్లలను దత్తత తీసుకున్నాం. క్యాన్సర్ పేషెంట్కి, కిడ్నీ పేషెంట్కి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. తిత్లీ తుఫాను కానీ, కరోనా క్రైసిస్ లాంటివి పాండమిక్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు కూడా మేము నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇస్తున్నాం. తలసేమ పిల్లలకు రక్తదానం చేస్తున్నాం. ఇలా 7 సంవత్సరాల నుంచి నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కానీ ఈరోజు ఇలా మేము అభిమానించే హీరో, మంచి వ్యక్తిత్వం గల మనిషి, నిరాడంబరుడు, ఎవరితోని కూడా ఎటువంటి గొడవ లేకుండా ఇండస్ట్రీలో అందరినీ అన్నయ్య, బాబాయ్, తమ్ముడు, మామయ్య అని పిలుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరి హీరోలను కూడా కలుపుకుంటూ వెళ్తున్న తారకరత్న గారు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సందర్భం అనేది వస్తుందని అనుకోలేదు. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో కానీ మేము దురదృష్టంగా భావిస్తున్నాం. నందమూరి కుటుంబంలో విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. హరికృష్ణ గారు మరణం, తర్వాత తారకరత్న గారు, అంతకుముందు జానకిరామ్ గారు, ఇదంతా కూడా చాలా విషాదకరం. ఎక్కడి నుంచి అయినా కూడా ఇలాంటి లేకుండా నందమూరి కుటుంబానికి ఆ భగవంతుడు బలం, ధైర్యం చేకూర్చాలని, నందమూరి కుటుంబం సంతోషంగా ఉండాలని, నందమూరి అభిమానులు బాగుండాలని ప్రజలందరూ మనం కోరుకుంటూ, తారకరత్న గారు భార్యగా అలేఖ్య రెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకు కూడా మనోధైర్యం ఉండాలని, బాలకృష్ణ గారు ఎలాగే ధైర్యంగా చూస్తున్నారో కుటుంబానికి తోడు ఉంటారని ఆశిస్తూ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రాలను అందజేసిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. హెచ్చర్ల నియోజకవర్గం హెచ్చర్ల పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులతో సమావేశం నిర్వహించి కరపత్రాలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ హెచ్చర్ల పంచాయతీలో 149 పట్టభద్రులు ఓటర్ల లిస్టులో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. వచ్చే నెల 13/3/2023న జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో హెచ్చర్ల మండల పార్టీ అధ్యక్షులు జరుగుళ్ల శంకర్రావు, ఎస్ఎంపురం పీఏసీఎస్ అధ్యక్షులు సనపల నారాయణరావు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మూగి శ్రీరాములు, నాయకులు మురళీధర్ బాబా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండమల్లి ఈశ్వరరావు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మర్రిపాడు గ్రామ పంచాయతీలో యుద్ద ప్రాతిపదికన ఎలక్ట్రికల్ మరమ్మతులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయతీలో బీసీ కాలనీ వాసులు గత 10 సంవత్సరాలుగా నిరంతరం విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం బీసీ కాలనీ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవడంతో రాత్రంతా విద్యుత్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గురువారం ఉదయం సంతబొమ్మాళి మండలం ఏఈకి విషయం తెలుపగా వెంటనే స్థానిక గ్రామ సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఏఈ శివకుమార్ జేసీబీ సహాయంతో జంగిల్ క్లియరెన్స్ చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో నౌపడా లైన్ ఇన్స్పెక్టర్, మర్రిపాడు లైన్ మ్యాన్, మర్రిపాడు సచివాలయ జేఈ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.